ములుగు జిల్లా తాడ్బాయి మండలం దామరబాయి అడవుల్లో దారుణం జరిగింది. అడవుల్లో చెట్లను తొలగిస్తున్నారని మందలించిన ఫారెస్ట్ ఆఫీసర్లపై దుండగులు దాడి చేశారు. జేసీబీని సీజ్ చేసి వస్తుండగా సూరజ్ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి అధికారులకు కట్టెలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి అడవుల్లో నిన్న దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ పోడు కొడుతున్నటువంటి ఒక జేసీబీని నిన్న అర్ధరాత్రి ఫారెస్ట్ సంబంధించినటువంటి అక్కడ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే జేసీబీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఏదైతే జేసీబీని పట్టుకున్నటువంటి ఫారెస్ట్ అధికారుల మీద తీవ్రమైన దాడి చేస్తారు. వాళ్ళిద్దరిని కూడా అంటే దాడికి గురైనటువంటి ఇద్దరిని కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకైతే తీవ్రమైన గాయాలైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి ఏం జరిగింది, అసలు వాళ్ళ అటవీ శాఖ అధికారుల పరిస్థితి ఏంటి, ఈ దాడుల పట్ల ఏం చెప్తారు? నిన్న నైటు సమాచారం మేరకు ములుగు జిల్లాలోని తాడ్వాయి రేంజ్ సిబ్బంది అడవిలో జేసీబీ సాయంతో అడవి నాశనం చేస్తున్న సమాచారంపై వెళ్ళి పట్టుకొని వచ్చే క్రమంలో జేసీబీ యజమాని మరియు వాళ్ళ అనుచరులు మా సిబ్బందిపై తీవ్రమైన రాడ్లతో విచక్షణగా కొట్టి తీవ్రంగా గాయపరిచినారు. మరి అదేవిధంగా అది గాయపరిచి వారే డైరెక్ట్ పోయి జేసీబీ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోయి సరెండర్ అయినారు. ఇట్టి విషయంపై రాష్ట్ర జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దొంగసాటున వచ్చి అటవీ అధికారులపై దాడి చేయడం చాలా హేమమైన చర్య. కాబట్టి ఇటువంటి సంఘటనలు కాకుండా ప్రతి ఒక్కరు ప్రజలందరూ దీన్ని ముక్తఖండంతో ఖండించాలని మా జూనియర్ రాష్ట్ర అటవీ అధికారుల సంఘం కోరుతుంది. వాళ్ళు కూడా అంత ధైర్యంగా వాళ్ళు రావడానికి వాళ్ళ వెనుక కూడా కొంచెం అటు ఇటు ఈ మారిన పరిస్థితులకు అనుకూలంగానే ఉన్నట్టుగా కనబడతా ఉంది. దానిపైన పూర్తిగా పోలీస్ శాఖ వారు కూడా అందరూ దాన్ని ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఒక్క అధికారి మాకున్న విధులను నిర్వర్తించే విధంగా స్వేచ్ఛా వాతావరణంలో మేము తిరిగే విధంగా చేయాలని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పై అధికారులు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, మిగతా అందరూ కూడా అడవిని రక్షించుకునే బాధ్యత ఒక అధికారులదే కాదు, అటవీ అధికారులే కాదు, అందరిది కూడా ఉంది. ఈరోజు మనం విపత్తులను చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కోల్పోవడానికి అందరూ అటవీ చెట్లు అనేది అంటున్నారు. కాబట్టి దాన్ని రక్షించే మమ్మల్ని రక్షణ లేకుండా పోతూ ఉంది. వీళ్ళు దాదాపుగా ఇది 11:30 నుంచి 12 గంటల మధ్యలో ఈ సంఘటన అనేది తాడ్వాయికి దగ్గరనే నియర్లో జరిగింది. ఒకేసారి వాళ్ళు ఎవరైతే ఈ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వెహికల్ తీసుకెళ్లి లోపల పెడతారనేటువంటి ఉద్దేశంతో ఒకేసారి మూకుమ్మడిగా అటవీ అధికారులపై దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఎలా అంటే ఇనుప రాళ్లతోని వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టడం వల్ల ఉన్నటువంటి 5లో 2 మాత్రమే వాళ్ళకి చిక్కడం జరిగింది. మిగతా వాళ్ళంతా భయభ్రాంతులకు గురై పారిపోయింది. దొరికినటువంటి 2ని విచక్షణ రహితంగా కొట్టడం వల్ల ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతనికి హెడ్ ఇంజురీస్ బాగా 3 దిక్కుల హెడ్ ఇంజురీస్ జరిగినాయి. అదేవిధంగా ఆ చేయిని అడ్డు పెట్టడం వల్ల ఆ చేతిని కూడా రాడ్తో కొట్టడం వల్ల పూర్తిగా చేయి వేలు అనేవి మొత్తం కట్ అయిపోయినాయి. ఈ పరిస్థితిలో వాళ్ళకి ముందుగా వాళ్ళని అక్కడ ప్రాథమిక చికిత్స కోసము తాడ్వాయి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి దాదాపు 1-1:30 సమయంలో వారిని అక్కడి నుంచి హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. ఇప్పుడు వారి యొక్క కొంతవరకు వాళ్ళకి హెడ్ ఇంజరీస్ అవి కూడా అన్ని స్కానింగ్స్ అన్నీ కూడా తీయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్స్ ఇప్పుడే వచ్చారు. వారి యొక్క పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని మా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం చూస్తే నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.